హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. మరి హైడ్రా వారి ఆధ్వర్యంలోనే హైదరాబాద్ లో మరి ఒక చెరువుకి సంబంధించినటువంటి 3 ఎకరాల స్థలాన్ని ఆక్రమించినారు అన్నట్టుగా నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ని అధికారులు కూల్చివేశారు. మరి దీనిపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ ని కూల్చివేయడానికి మరి ఏ పర్మిషన్స్ లేవని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసుండగా మరి అలా కూల్చడానికి ఏంటి రీజన్స్ అంటూ అసలు జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా అనిపిస్తుందన్నారు. నాగార్జున అయితే ప్రైవేటు స్థలంలో నిర్మించినటువంటి మరి భవనాన్ని అసలు ఏ అనుమతులు లేకుండా ఎలా కూలదోస్తారని మరి ప్రస్తుతం తుమ్మిడి చెరువు కబ్జా చేసి నిర్మాణం చేపట్టారనేటువంటివి పూర్తిగా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు అంటున్నారు మన ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే హైడ్రా అధికారులు మరి వాటిని కూల్చేశారు. భారీ బుల్డోజర్లు ప్రొక్లైనర్లు తీసుకుని వచ్చి కన్వెన్షన్ కూల్చివేతను పూర్తిగా అయితే జరిపించేశారు. దీనిపై కోర్టుని ఆశ్రయించినట్టుగా ఇప్పటికే నాగార్జున గారు కూడా చెప్పారు. అంత పెద్ద రియల్టర్ ఆ మాత్రం కూడా చూసుకోకుండా చేస్తారా? ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాత్రం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. స్టే ఆర్డర్స్, కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ కి సంబంధించి కూల్చివేతలను చేయడం బాధాకరమని, మా ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసమే చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని మరి ప్రస్తుతం దీని గురించి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకపోవడానికి కూడా కారణం ఇదే అంటూ చెప్పారు. పక్కాగా భూమి ఉంది, దానికి సంబంధించిన పట్టా ఉంది, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకి గురి కాలేదు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం కూల్చివేత కోసం గతంలో ఇచ్చినటువంటి అక్రమ నోటీస్ పైన కూడా స్టే ఇచ్చారు. కూల్చివేత అనేది అసలు తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా జరిగింది. అసలు నిజంగానే కన్వెన్షన్ కి సంబంధించిన కూల్చివేతలు బాధాకరమని, అందుకే కొన్ని విషయాలను నేను పూర్తిగా బయటకు చెప్పలేదు అంటూ నాగార్జున గారితో పాటు ఎన్టీఆర్ కూడా చెప్పారట.